గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో. ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నం లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కుంభంలో జన్మించాము, కుంభలగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా కావాలి. ఎప్పుడు హ్యాపీ వెతుక్కుంటూ ఉంటారండి. ఏడ్చుకుంటూ ఉండడం, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండడం వాళ్ళ వల్ల కాదు. అది ఏ కేసెస్లో జరుగుతుంది అంటే, శాటర్న్ కనుక అంటే మీ లగ్నాధిపతి కనుక వైరాగ్య యోగాలు అండ్ డిప్రెషన్ యోగాలు ఉంటాయి కొన్ని. ఆ డిప్రెషన్ వైరాగ్య యోగాల్లో బలంగా పాడైపోతే ఎక్కడో లక్షలో అట్లాంటి వాళ్ళు ఉంటారు. బట్ కుంభలగ్నంలో జన్మించినటువంటి వారికి హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ బిజినెస్ మైండ్, దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, ఎట్లా హ్యాపీగా ఉండాలి, సరదాగా ఉండాలి, ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ధనాధిపతి గురువు అవుతాడు. ఈ ధన లాభాధిపతి గురువు అయినందుకు మీకు ఫైనాన్షియల్ లాభం అనేటువంటిది లేదా ఎనీథింగ్ లాభం అనేటువంటిది పర్టికులర్గా ఒకరికి గైడ్ చేయడం ద్వారా, మీరు ఒకరి చేత గైడ్ చేయబడడం వల్ల వస్తుంది. అయితే ఈ గైడింగ్ కారకుడు గురువు ఎంత బాగున్నాడు అనేది చూసుకోవాలి. ఇక్కడ మన జన్మజాతకంలో జూపిటర్ స్పాయిల్ అయ్యాడు, గైడింగ్ రిలేటెడ్ మూలంగా మీకు ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. స్పాయిల్ అవ్వలేదు, ఇంకా దాంట్లోనే మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, కన్సల్టెన్సీస్, ఆడిటింగ్, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు మెయిన్గా ఉండేటువంటి అంటే ప్రతి లగ్నం వాళ్ళకి ఇలా అవ్వాలని రూల్ లేదు. బట్ ఏంటంటే ఇక్కడ 10th లార్డ్షిప్కి 3rd లార్డ్షిప్ వస్తుంది. అందుకని సహజంగానే శని లగ్నాధిపతి 10th లార్డ్ కుజుడు, అంటే శని కుజులు లగ్న అండ్ 10th లార్డ్షిప్ ఫ్రెండ్స్ కారకడ కాబట్టి 3rd లార్డ్షిప్ కూడా రావడం వల్ల సర్వసాధారణంగా కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకని నేనేమంటానంటే, కుంభలగ్నంలో మీరు జన్మించారు, జాబ్ చేయడం కాదు, జాబ్ చేయడం ద్వారా మీరు ఎదగలేరు. మీరు ఏదైనా సరే మీ యొక్క మెర్క్యూరీ ఎంత స్ట్రెంత్గా ఉన్నాడో చూసుకొని, మీ ప్లానటరీ పొజిషన్స్ ఎంత స్ట్రెంత్గా ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. మీకు స్ట్రెంత్గా లేదు, మీరు జాబ్లోకి వెళ్ళడం, జాబ్ కోసమే వెతుక్కోవడం, జాబ్ కోసమే తిరగడం, అవన్నీ టైం వేస్ట్. ప్లానెడ్గా మీకు బుధుడు బాగున్నాడు, హ్యాపీగా మీరు సెల్ఫ్గా తయారు చేసుకొని మీరు ఇంకో 10 మందికి జాబ్స్ ఇవ్వచ్చు, 100 మందికి ఇవ్వచ్చు, 1000 మందికి ఇవ్వచ్చు, లక్షల జనాలకి మీరు జాబ్స్ ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. పర్ఫెక్ట్గా కనుక మీరు ఈ కెరియర్ విషయంలో ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వెళ్ళగలుగుతాయి. కొంతమంది అంటారు, ఏమంటే నాకు బిజినెస్ మైండ్ కాదు నాది, ఏదో జాబ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే, నేను ఒకటే చెప్తాను, మీరు నరసింహస్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, స్కందుడిని ఉపాసన చేయండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా బాగుంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా ఇప్పుడు చదువు వల్లే మీకు మెయిన్గా ఒక భాగ్యం రావడం కానీ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే, శుక్రుడికి 9th లార్డ్షిప్ వస్తుంది. అంటే శుక్రుడికి 4 and 9th లార్డ్షిప్ వస్తుంది. ఎప్పుడైతే 4 and 9th లార్డ్షిప్ వస్తుందో పర్టికులర్గా ఏమవుతుంటుందంటే, శుక్రుడు బాగున్నాడు అనుకోండి, మీకు ఉదాహరణకి తల్లి ద్వారా బాగుంటుంది, శుక్రుడు పాడయ్యాడు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, శుక్రుడు బాగున్నట్టే కనిపిస్తాడు, కానీ ఆ శుక్రుడున్న రాస్యాధిపతి పాడవుతాడు. అప్పుడు కొంతకాలం బాగుండడం తల్లితోని, దాని తర్వాత ఇబ్బంది పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే కుంభలగ్నానికి శుక్రుడు బాధకుడు, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు బాధకుడుగా మారుతూ ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి.
మీ బుధుడు గురువు కనుక బాగుంటే చాలామంది అడుగుతుంటారు, ఏమంటే నేను షేర్ మార్కెట్లో రాణించగలుగుతాను, ఆ షేర్ మార్కెట్లో రాణించాలంటే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ. నేను ఒకటే చెప్తాను, మీరు కనుక షేర్ మార్కెట్లో రాణించాలంటే మీ జూపిటర్ అండ్ మెర్క్యూరీ బాగున్నాడు. బికాజ్ ఆఫ్ మీకు ఇన్బిల్ట్గా 2, 5, 8, 11 కాంబినేషన్ కుంభలగ్నం వారికి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ప్లానటరీ పొజిషన్స్ బాగుండి ఒక్కటైనా కనీసం మీకు నీచభంగ రాజయోగం ఆర్ విపరీత రాజయోగం ఉందా, కళ్ళు మూసుకొని మీరు షేర్ మార్కెట్లో బాగా కలిసి వస్తాయి. ఈ కాంబినేషన్ లేదు, ఈ పొజిషన్స్ లేదు, అసలు అడుగు పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీకు మెర్క్యూరీ అండ్ జూపిటర్ పాడయ్యాడు, ఒక విపరీత రాజయోగం నీచభంగ రాజయోగం కూడా లేదు, దాంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది పడతారు. మీకు వచ్చే జీవిత భాగస్వామి కూడా కాస్త డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఇది రెస్పెక్ట్ ఎక్కువ కోరుకుంటారు. అంటే మీరు కోరుకోరని కాదు, బట్ అట్లా ఉంటుంది ఆ యొక్క ఇది చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీ పూర్వజన్మ కర్మ అంతా కూడా మదర్తో లింకప్ అయి ఉంటుంది. అంటే తల్లికి ఏదైనా మీరు సేవ చేయడం కావచ్చు, తల్లి ద్వారానే మీరు చాలా విషయాలు మీరు మీ లైఫ్లో ముడిపడి ఉండడం కావచ్చు, అది గొడవ కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్. మూన్ అంటే మనసుతో లింకప్ అయి ఉన్నటువంటి, ఎవరినైనా బాగా ఇష్టపడడం వల్ల మానసికంగా ఇబ్బంది పడడం, లేకపోతే వాళ్ళతోనే ఆ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలనుకోవడం, మదర్లీ నేచరు, మనసు అండ్ ఈ దీంట్లో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళకి. చాలామంది హోటల్స్ ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళి కూడా దాంట్లోనే వెళ్ళి అంటే ప్రతి ఒక్కరికి ఒకటి లోకం అయిపోతుంది చూసారు, ఇదే నా లోకం అయిపోయింది, ఇదే నా కర్మ అయిపోయింది అంటూ ఉంటారు. సో ఎమోషన్స్, మదర్ అండ్ ఎక్కువ తిరగడము అండ్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళడము, ఇది మీ లోకం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే, మీరు మీ లైఫ్లో మీ యొక్క కర్మ నుంచి బయటపడాలంటే విష్ణువుని ఆశ్రయించాలి, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి, ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉండాలి. మీ యొక్క కర్మ తొలగాలంటే జాబ్ పరంగా మీరు బాగా గ్రో అవ్వాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః చేసుకోవాలి, లేదా ఇందాక నేను చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే అన్ని విధాలు బాగుంటుంది మీకు. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లో అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి, చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు, వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి, మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే
ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, సప్తమ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ సప్తమాధిపతి ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా ఎక్సలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది. సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకొని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో, మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే, మీ సప్తమ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే, నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే, ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా, ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.